యేసు ప్రభువుని నమ్ముకోండి, నేను ఒకప్పుడు త్రాగుబోతుని, ఒకప్పుడు తిరుగుబోతుని అని చెప్తే అందరూ విచిత్రంగా చూస్తారు. నాకేం సిగ్గు లేదు. ఆయన నా కోసం సిగ్గు లేకుండా తన్నులు తిన్నాడు, దెబ్బలు తిన్నాడు, ఒళ్ళంతా రక్కించుకున్నాడు, చంపబడ్డాడు, ప్రాణమే పెట్టాడు కలవరి సిలువలో. మనం ఎంత ఆఫ్టర్ ఆల్ ఆయన గురించి సిగ్గుపడటానికి? మరి మీకెందుకు లేదు ఈ సిగ్గు? మీకు సిగ్గు అనిపించట్లేదా? మీకు బుద్ధి లేదా? మీ జ్ఞానం ఏమైంది? తెలుసుకోండి. దయచేసి ఇప్పటి నుంచైనా మారండి. రోజు 3 పూట్ల భోజనం పెడుతున్నాడు, కనీసం ఒక 3 కన్నా దేవుడు సువార్తను ప్రకటించాలి. దయచేసి తెలుసుకోండి, ప్రార్థించండి. కార్ ఇంకా నెక్స్ట్ వీక్ వస్తుంది, మళ్ళీ సువార్త స్టార్ట్ చేయాలి. దేవుడు ఈ గ్యాప్ ఎందుకు పెట్టిందంటే ప్రార్థనలో, వాక్యంలో బలపడుటకు, ఆయన చిత్తాన్ని ఏంటో తెలుసుకొనుటకు. అవన్నీ నేను ప్రార్థనలో పొందుకొని నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను. ఇట్లా ఖండించరు. ఖండిస్తే పాస్టర్స్ వాళ్ళ కానుకలు రావు. ఎవ్వడు